భారత్కు చెందిన వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ ఆదర్ పూణేవాలా లండన్లోని ఓ విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. దాదాపు 1,446 కోట్ల రూపాయలు వెచ్చించి ఆ భవనాన్ని సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఒప్పందం ఖరారైనట్లుగా కంపెనీ వర్గాలు ధృవీకరించాయని కొన్ని మీడియా కథనాలు వెల్లడించాయి. భారత్లో విస్తృతంగా పంపిణీ చేసిన కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ను సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేసిన విషయం తెలిసిందే. కొన్ని మీడియా కథనాల ప్రకారం లండన్లోని హెడ్ పార్క్ ప్రాంతంలో ఉన్న అబేర్ కాన్వా హౌస్ను పూణేవాలా కొనుగోలు చేశారట. ఈ భవనం 1920 నాటిదట. దీని విస్తీర్ణం 25,000 చదరపు అడుగులు. పోలాండ్కు చెందిన దివంగత వ్యాపారవేత్త జాన్ కుల్జిక్ కుమార్తె డామినికా కుల్జిక్ నుంచి ఆదార్ పూణేవాలా దీన్ని కొనుగోలు చేసినట్లుగా మీడియా సంస్థలు వెల్లడించాయి. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన యూకే అనుబంధ సంస్థ సీరం లైఫ్ సైన్సెస్ ఈ భవనాన్ని సొంతం చేసుకోనున్నట్లుగా సమాచారం. లండన్లోని ఈ ఏడాది అత్యంత ఖరీదైన ఇంటి కొనుగోలుగా ఇది నిలవనున్నట్టు సమాచారం. లండన్లో ఇది రెండో అత్యంత ఖరీదైన ఇంటి కొనుగోలుగా ఇది నిలవనున్నట్టుగా తెలుస్తోంది. లండన్లో ఇది రెండో అత్యంత ఖరీదైన ఇల్లుగా రికార్డులో ఉండనుందని పలువురు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు తెలిపారు. అయితే తాజా కొనుగోలుతో పూణేవాలా కుటుంబం లండన్కు మకాం మార్చే అవకాశాలేమీ లేవని సీరం లైఫ్ సైన్సెస్కు చెందిన ఓ కీలక పదవిలో ఉన్న వ్యక్తి తెలిపారు. ప్రస్తుతానికి కంపెనీ కార్యకలాపాలకు ఇది కేంద్రంగా ఉంటుందని చెప్పారు. అంతర్జాతీయ వ్యాపార విస్తరణకు ఈ భవనాన్ని గెస్ట్ హౌస్గా వినియోగించుకోనున్నట్లు వివరించారు. లండన్లో ఇప్పటి వరకు అత్యంత ఖరీదైన భవనంగా 28A రెంటెడ్ గేట్ నిలిచింది. సౌదీ మాజీ యువరాజు సుల్తాన్ బిన్ అబ్దుల్లా అజీజ్కు చెందిన ఎస్టేట్ దీన్ని 2020 జనవరిలో 210 మిలియన్ పౌండ్లు అంటే మన కరెన్సీలో 2,100 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసినట్లుగా అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే దీని వాస్తవ కొనుగోలుదారుడు చైనాకు చెందిన స్థిరాస్తి సంస్థ ఎవర్గ్రాండ్ వ్యవస్థాపకుడు హుయ్ కాయ్ యాన్గా గుర్తించినట్లు గత ఏడాది ఓ మీడియా సంస్థ వెల్లడించింది. ఈ ఏడాది పూణేవాలా కొనుగోలు చేసిన భవనం కాకుండా రెండో ఖరీదైన భవనం కొనుగోలుగా హ్యానోవర్ లాడ్జ్ నిలిచింది.